మత్తయి 5:14-15. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత నువ్వేదో ఒక పని చేసుకొని, ఒక జాబ్ చేసుకొని, ఒక బిజినెస్ ఏదో డబ్బులు సంపాదించి ఇంట్లో అలా ఉండిపోదాం అనుకోవడం కష్టం. ఒకసారి వెలిగించబడ్డ తర్వాత దేవుడంట నిన్ను హెచ్చిస్తాడంట. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడంట, దాన్ని ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చకై దీపస్తంభం మీద పెడతాడంట. అలాగే దేవుడు ఒకసారి యేసు నామము నువ్వు అంగీకరించిన తర్వాత ఈ లోకానికి ఉపయోగపడాలని నేను హెచ్చిస్తా, పైకెత్తుతూ ఉంటాడు. మీరందరూ ఈరోజు ఈ వాక్యం వింటున్నారంటే యేసుని అంగీకరించారు. ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా విశాలము దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీవు నీ పరిపూర్ణము యొక్క నీవెవరివో ఈరోజు తెలుసుకోబోతున్నావు. రెస్టరేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ బ్యాక్ వాట్ యూ లాస్ట్. నీవు కోల్పోయింది పొందుకోవడమే కాదు, నీ సంపూర్ణ ప్రణాళికలోకి నువ్వు వెళ్ళాలా. అప్పుడు నీకు కావలసిన భర్త, కావలసిన భార్య, కావలసిన ఉద్యోగం, కావలసిన ఇల్లు, కావలసినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటాయి నీకు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ వెలిగించాడు. మీరు ఎప్పుడైతే నేను వెలుగు అని అనుకుంటున్నారో, దేవుడు అంటే మిమ్మల్ని దీపస్తంభం అంటే మీ సరిహద్దులను. సో యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ఎ లైట్ దట్ మేక్స్ యూ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్, యువర్ జాబ్. నీకు జీవితంలో ఇంకొకరు వచ్చి నీ కుటుంబం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కూతురు కొడుకో కూడా పుడతారు నీకు. చూడండి, అందుకే నిరీక్షణ లేని వారు దేవుని వద్దకు వస్తే మనం వారి గురించి ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబాలు అందరూ చెప్పండి, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మీరు ఇతరులను చీకటిలోంచి మరి తీసుకురావడానికి మీకు అధికారం ఉంది. సైతాను శక్తులను విడిపించడానికి, ఇతరుల పాపాలు క్షమించాలంటే, వారికి ఇతరులకు స్వాస్థ్యం ఇవ్వాలంటే ఈ టెంపరీ ఇల్లు ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు నిజమైన స్వాస్థ్యాన్ని యేసు ద్వారా అనేకులకు పరలోక రాజ్యంలో ఇస్తావు. నువ్వు వాక్యాన్ని ప్రకటించేవాడు అయితే. లిఫ్టింగ్ అప్. లూకా 11:33-36. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. ఒకసారి అందుకే ఎప్పుడు కూడా మహిమ నుంచి ఎలా తీసుకెళ్తారంట దేవుడు. ఒక్కసారి యేసుని నమ్మిన తర్వాత ఆయన దీపస్తంభం అలాగ అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తానే ఉంటాడు ఆయన. హీ వాంట్ టు లిఫ్ట్ యూ అప్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సీక్రెట్గా ఎక్కడ ఉండడు. ప్రార్థన చేసుకో సీక్రెట్గా, ఉపవాసం చేసుకో సీక్రెట్గా, కానీ బహుమానం ఎలా ఇస్తాడంట? పబ్లిక్గా ఇస్తాడు. అప్పుడు వాళ్ళు నీ మంచి కార్యాలు చూసి వాళ్ళు కూడా ఈ అద్భుత కార్యాలు దేవుడు తప్పితే మానవుడు చేయలేడు అని వాళ్ళు కూడా దేవుని తట్టు తిరిగే కృప నీ ద్వారా దేవుడు వారికి ఇస్తాడంట. అందుకే అన్నాడు, నీవు బూదిగంతంలో వరకు రక్షణార్థమై ఉన్నావంట. ఎవరిని అంటున్నాడు? పౌల్ని, బర్నబాస్ని అంటున్నాడు. చూడండి ఆ వచనం ముందు చూడండి. అపోస్తులు 13:46 చదవమ్మా. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. పౌలును బర్నబాయును ధైర్యముగా ఇట్లనిరి. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక. యూదులు వారిని హింసించేస్తున్నారు, చంపేద్దామంటున్నారు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు వారితో ఇలా మాట్లాడాడు అనమాట. అయినా వారు ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంటున్నప్పుడు దేవుడి మాట అంటాడు. ఇప్పుడు చదవమా 47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండును. పౌలా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు పక్కన వాళ్ళకి చెప్పండి. మనకింత సామర్థ్యం మనం ఏం చేస్తున్నామనండి. గాడ్ సచ్ ఎ పవర్, యు ఆర్ ఎ పవర్ఫుల్ పర్సన్. ఇంత సామర్థ్యము దేవుడు మాకు ఇచ్చాడా? రెస్టరేషన్. ఈరోజు వాక్యం విన్న వారందరినీ యేసుని అంగీకరించిన తర్వాత మీరు ఎంత శక్తివంతులో దేవుడు మీ పరిపూర్ణతలోకి మిమ్మల్ని నడిపించును గాక. యూ విల్ నో హౌ పవర్ఫుల్ యు ఆర్. అనుకోసం నేనేం చదువుకోలేను, ఏలు ముద్ర. యు ఆర్ స్టిల్ పవర్ఫుల్. నాయకులు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారంట. వీళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళంతా పామరులే, చదువుకొని వారే. మై గుడ్నెస్, దీస్ పీపుల్ డజంట్ నో ఎనీథింగ్, దే ఆర్ ఇల్లిటరేటెడ్. వీళ్ళు ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారా? సంబడి ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ టుడే వాట్ ఎవర్ ఇట్ ఈస్, an ability in you. లూకా సువార్త 11:33. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ శరీరానికి ఒక ఉదాహరణ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? కన్ను. అది చూస్తే పొద్దున్న లెగిస్తే చూడండి, పడుకుంటే నీకు తెలియదు, పొద్దున్న లేసేవడానికి అర్థం ఏంటి? కళ్ళు తెరిచావు, ఓకే రైట్, వంటగదిలోకి వెళ్తావు, ఆ పని చేస్తావు. ఎవ్రీ డే బిగిన్స్. చూడండి, బ్లైండ్ పీపుల్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఉన్నాయి, అయినప్పటికీ దే ఆర్ స్టిల్ లిమిటెడ్. దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమో, ఎందుకంటే అది మనకు వెలిగిస్తుంది.
అలాగే నువ్వు లోకానికి వెలుగున్నావు అనేది నీ జీవితానికి అంత ప్రాముఖ్యమై ఉండాలంటున్నాడు దేవుడు. నాలో ఎంత సామర్థ్యం ఉంది, నేను ఇతరులను చీకటిలోంచి వెలుగులోకి తేగలను, పాపక్షమాపణ వాళ్ళకి ఇవ్వగలను, స్వాస్థ్యం ఇవ్వగలను, వాళ్ళని రక్షించగలను, వాళ్ళని బతికించగలను. నా మీద దేవుడు ఆధారపడుతున్నాడు. బుదిగంతముల వరకు నేను సాక్షి అయి ఉండడానికి, వెలుగై ఉండడానికి దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం అని తెలుసుకోవడం అనేది ప్రతి విశ్వాసికి, యేసు ఎరిగిన వారికి కన్ను లాంటిదంట. ఒకవేళ ఆ గురి దర్శనం నీకు లేకపోతే నీవెంత ధనికుడివైనా, ఎలాంటి వాడివైనా చీకట్లో ఉన్నట్టేనంట. సో గాడ్ ఈజ్ రెస్టోరింగ్ హిస్ సైన్స్ బ్యాక్ టు ద ఫుల్నెస్ ఆఫ్ లైట్. ఈజ్ రెస్టోరింగ్ యూ బ్యాక్ ఇన్ టు లైట్. నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడ్డదైతే నీ దేహమునకు చీకటిమడు. అంటే ఎంత సౌందర్యమైన పురుషుడు స్త్రీ అయినా నేను లోకానికి వెలుగై ఉన్నాను అనేది గురి లేకపోతే యు ఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్, ఎ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఐ నీడ్ టు ప్రీచ్ జీసస్, దెన్ యూ డోంట్ హ్యావ్ ఐ. నీకు కన్నే లేదంట. గాడ్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐ. You are still living in darkness. Your beauty is dark. Your job is dark. Your salary is dark. ఈ రోజు నుంచి మీ అందరికీ మంచి వెలుగైన కన్ను కలుగును గాక. This is the purpose. చూడ, రెస్టోరేషన్. God is putting you back into your purpose. మనం ఎప్పుడు ప్రేయర్ చేస్తాం? అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు. Somebody is going back to their purpose of life. 35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. నేను లోకానికి వెలుగై ఉన్నాను పర్పస్ మర్చిపోక. నెవర్ ఫర్గెట్ that your health has a purpose, your money has a purpose, your everything has a purpose. అందరూ చెప్పండి, నా ఆరోగ్యానికి ఒక ప్రణాళిక ఉంది, నా చదువుకు ఒక ప్రణాళిక ఉంది, నా జీవితానికి ఒక ప్రణాళిక ఉంది, నా ఉద్యోగానికి ఒక ప్రణాళిక ఉంది, నా కుటుంబానికి ఒక ప్రణాళిక ఉంది, నా వివాహానికి ఒక ప్రణాళిక ఉంది. Because if the purpose is not there, sometimes God delays your marriage. Listen, go back to your purpose. Maybe మీరు మర్చిపోయారేమో దాన్ని. Don't go back, don't slide back. Hold on. There will be a temptation before the best thing comes. There will be an Ishmael who want to encounter you before Isaac shows up. నీ పర్పస్ అబ్రహాం జీవితంలో ఎందుకు ఆలస్యమైంది? 25 ఏళ్ళు దేవుడు పిలిచిన, అంటే సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? వచ్చేయి అన్నాడు. సరే, లోతునాన్ని పట్టుకొచ్చాడు, అయిపోయింది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆలస్యాన్ని చూసి God delays to expose your heart. ఎక్కడ ఎందుకు ఒకసారి పరిస్థితి తీవ్రమైనప్పుడు మనం ఎక్స్పోజ్ కాంప్రమైజ్ అయిపోతాం. లేట్ అవుతున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం. వీ కాంప్రమైజ్, డిలే అయిపోతుంది. కంగారు కంగారు కంగారు. నో, తర్వాత జరిగే ఘోరం నీకు తెలియదు. యూ డోంట్ నో ద డిజాస్టర్ దట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. యువర్ డిలే ఈజ్ ప్రిపేరింగ్ యూ. నీలో వెలుగు ఏమైపోయింది? నీవు బూదిగంతముల వరకు ఏమై ఉన్నావు? సాక్షి అయి ఉన్నావంట. ఒక మనిషి సాక్షిగా ఉన్నాడు ఆ బూదిగంతముల వరకు. ఒక విశ్వాసికి ఎంత సామర్థ్యం ఉందో తెలుసా? ఆ సామర్థ్యాన్ని ఏం చేసేస్తున్నారు? చీకటి చేసేస్తారు. దేని కొరకు? ఏదో బలహీనత ఉందని. దేవుడు ఏదైనా చిన్నది ఇచ్చినా ఎప్పుడు కూడా నీకు ఆఫర్ చేసేది పాడైపోయింది. ఇప్పుడు ఒకవేళ ఆయన చిన్నది ఇచ్చినా, అది ఒకవేళ కొంచెము అందులో మిస్టేక్ ఉన్నా, ఏదున్నా అది అంగీకరిస్తే తర్వాత ఇవన్నీ కూడా ఇంత బ్లెస్సింగ్ రావు. యు సీ దట్ నౌ యు వాంట్ ద బెస్ట్, యు ఆర్ నాట్ హ్యాపీ వాట్ గాడ్ గివ్స్ యూ. దేవుడు నీకు తినొద్దన్నాడా? ఇవన్నీ ఇచ్చాడా? ఆ స్థాయిలోనే ఉత్తమము. స్టే, దాట్ ఈస్ ద బెస్ట్. దానికి ఎక్కువ కానీ తక్కువ కానీ చేయక. యు సీ దట్ వాట్ గాడ్స్ గివ్ యూ, వాట్ గాడ్ గివ్స్ యూ ఇస్ ద బెస్ట్. అందుకే మొదటిసారి వచ్చిన ప్రభు ఇది నీ చిత్తమా కాదని అడగాల. వీళ్ళు ఎడారిలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని ఎంతకాలంలో తీసుకెళ్ళగలడు? 14 రోజులు, 2 వారాలు, 11 days పర్ఫెక్ట్గా. అయితే వాళ్ళు కనుక ఆ మన్నాతో తృప్తిపడి, దేవుడిచ్చి నీ మన్నాన్ని మేము తింటాం. 2 రోజులు, 3వ రోజు వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? చేప, ఇవన్నీ కావాల్సి వచ్చింది. 3వ రోజే శోధించేశారు. దేవుడిని తెగడుగుతున్నారు. మోషేని ఇక రాళ్ళతో కొట్టేయడానికి రెడీ అయిపోయారు. అప్పుడు మోషే, దేవా నీతో అర్జెంట్గా మాట్లాడాలంటే ఏంటంటే, సరే అని చెప్పి పూరేళ్ళు కురిపించాడు. కురిపించి వాళ్ళ ఒక్కొక్కళ్ళు 4 దాచుకొని తింటుండగా ఏమొచ్చిందంటే వాళ్ళకి వ్యాధి. చాలామంది చనిపోయారు. కరెక్టే, గాడ్ వాంట్ టు గివ్ యూ ద జాబ్, దట్ థింగ్, బట్ ద లైట్. రెస్టోరేషన్లో ఇది ముఖ్యమైన భాగమా కాదా? కోల్పోయింది తిరగడమే కాదు, హీ వాంట్ యూ టు గివ్ బ్యాక్ యువర్ పర్పస్. ఎన్ని బెనిఫిట్స్ అంటున్నాడు చూసారా? చూసుకోండి 36. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు, నీ భార్య, నీ పరిస్థితి, నీ ఉద్యోగం అన్నీ కూడా వెలుగుమయం. అంటే ఎప్పుడైతే నేను ఒక మిషనరీని, నేను లోకానికి బూదిగంతల వరకు సాక్షి అనేటువంటి ఒక తలంపు నీలో ఉండి గురి పెట్టుకొని మిగిలినవన్నీ వెనకాల పెట్టుకుంటావో అప్పుడు
నీ జీవితంలో అన్ని వెలుగుగా ఉంటాయండి. ద మెయిన్ పర్పస్. యేసుప్రభువు కూడా చాలా మంది శిష్యులు చెప్పి అందరికీ చెప్పమంటాడా, చెప్పొద్దంటాడా? అంతకుముందేమో అద్భుతాలు చేసి అందరికీ చెప్పమంటాడు. ఎప్పుడైతే ఆయన చంపేద్దామని చూస్తున్నారో ఆయన స్వస్థపరిచి ఏమని చెప్తాడు, ఇక చెప్పొద్దు. దెర్ ఈస్ ఎ సీజన్. 2 కొరింథీయులు 4:5. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇతరుల జీవితంలో చీకటిని వెలుగ్గా చేసే సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు గురించి వారికి చెప్తావో వారి చీకటి జీవితాన్ని వెలుగ్గా మార్చేస్తావు. దేవుడు ఈ భూలోకాన్ని రక్షించడానికి ఎవరి మీద ఆధారపడుతున్నాడు? విశ్వాసం మీద ఆధారపడుతున్నాడు. అందుకే అంత బహుమానం ఇస్తున్నాడు అక్కడ. దట్ ఈస్ వై హీఈస్ రివార్డింగ్ హిమ్ సో మచ్. ఈరోజు మీ హృదయంలో ఉండే వెలుగు సామర్థ్యము ఇతరులకు ఇచ్చే రీతిగా ఎదుగునుగాక. అందుకే మన జీవితానికి ఈ గురి ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ దిస్ పర్పస్. ఈ పర్పస్ నుంచే మన ఉద్యోగం, వివాహం, పిల్లలు అన్నీ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలంట. ఫోకస్ ఆన్ దిస్. దిస్ షుడ్ బి యువర్ గోల్. ఈ రోజు నుంచి అందరికీ ఇది కన్నుగా మారునుగాక. దిస్ ఈస్ ద లైట్ ఆఫ్ ఎ బిలీవర్. నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ ఏరియా. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో వచ్చామంట. మనం ఎందులోకి వచ్చామంట? మనము వి కేమ్ ఫ్రమ్ డార్క్నెస్. యేసుని తెలుసుకోవడం అంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావడం అంట. కాబట్టి నువ్వు ఇతరులను చూసి వీళ్ళు ఎంత చీకటిలో ఉన్నారని చెప్పి వాళ్ళ వెలుగులోకి తీసుకురావాలనేటువంటి భారం నీలో చాలా ఉండాలంట. యూ నీడ్ టు హ్యావ్ ఎ బర్డెన్ ఆఫ్ హౌ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు గ్రేట్ లైట్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యూ హ్యావ్ గ్రేట్ లైట్ ఇన్ యూ అని చెప్పండి. పక్కనతో చెప్పండి, నీలో గొప్ప వెలుగు ఉంది అనండి. అంటే ఇతరులు చీకటిలో ఉన్న వాడిని వెలిగించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. గ్రేట్ లైట్. ఈ రెస్టరేషన్ టైంలో కోల్పోయింది కాదు, నీ పరిపూర్ణ ప్రణాళికలోకి వచ్చేస్తున్నావా ఈరోజు? నేను చెప్తున్నాను కదా, నీ సరిహద్దులు అన్ని రంగాల్లో ఏమవుతాయంట? విశాలపరచబడతాయంట. వెలుగు సంబంధాలు ఎలా ఉండాలా? ఇప్పుడు మీరందరూ వెలుగు సంబంధం ఎంతమందికి బాధ్యత వచ్చింది? రైట్, నేను వెలుగుని పంచుకోవాలా. చాలామంది వెయిట్ చేస్తారు. నేను ఈ షుగర్ పోతేనే, నాకు ఈ పని జరిగితేనే నేను దేవుడిని నమ్ముకుంటా, నాకు ఈ బీపీ పోతేనే, నాకు ఇలా జరిగితేనే నేను స్వార్థ సేవ చేస్తా. డోంట్ వేస్ట్ యువర్ టైం. 1 కొరింథీయులు 9:16-22. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఇందాక చెప్పాను, పౌలుకి ఏం చెప్పాడు? పౌలు బూదిగంతముల వరకు రక్షణార్థమై, నీవు బూదిగంతముల వరకు రక్షణార్థమని ఎవరిని అంటున్నాడు? ఒక మనిషిని అంటున్నాడు. నీవు, నేనే అంటలేదు ఆయన, యేసయ్య. అంటే మనం ఎవరమంట? తోటి జత పనివారం. బూదిగంతముల వరకు నేను సువార్త ప్రకటించుకున్నాను, నాకు అతిశయకారణం ఏం లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఈరోజు వాక్యం వెంట వారందరూ కూడా గొప్ప వెలుగై ఉన్నారు. ఇతరులను వెలిగించాల్సిన భారము మీ మీద ఉన్నది. ఉద్యోగం బాగా చెయ్యి, టైంకి వెళ్ళు, పర్ఫెక్ట్గా చెయ్యి, వ్యాపారం బాగా చేసుకో, చదువుకో. కానీ ఈ భారం అనేది కన్ను ఉండాలా. కన్ను లేకుండా ఆ ఉద్యోగమే, ఆ వివాహమే, ఆ స్టేటస్సే అనుకుంటే నువ్వు ఎందులో ఉన్నట్టు? చీకట్లో ఉన్నట్టు. ఒకవేళ నీ పిల్లలకి ఈ గురి పెట్టట్లేదా? నీకు ఈ గురి లేదా? నీ వివాహంలో ఈ గురి లేదా? వై ఆర్ యూ అంటే ఏంటి? లోకము నిన్ను తినేస్తుంది. ద మనీ, ద స్టేటస్. పక్కన ఎందులో కాంప్రమైజ్ అవ్వు కానీ కన్నులో కాంప్రమైజ్ అవ్వకానండి. ఏం చెప్తున్నాడు? ఇది నీకు వెలుగు, నీ కన్ను లాంటిది ఇది, దీన్ని పోగొట్టుకోకంటున్నాడు. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ బట్ నాట్ ద ఐ. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కు లేదని పెడతారు ఇలా తుమ్ముతో, ఓకే, నోట్లో పెట్టవచ్చు, చెవులోకి పురికి వెళ్ళిపోవచ్చు, ఓకే, గుండె కొట్టవచ్చు, ఎక్కడ కొట్టవచ్చు. నీ కన్నుని ముట్టుకుంటే ఒకటి వచ్చి టక్కని ముసుగుపోతుంది. ఏంటి? రెప్ప. ఇంకా దేనికి లేదు నీ బాడీలో కవరింగ్. మిగిలిన నువ్వు వేసుకోవాల్సిందే. కంటికి ఆటోమేటిక్ ఏదైనా వస్తే ఆటోమేటిక్ ఎన్నిసార్లు ముట్టుకొని వస్తుందా అంటే దేవుడు చెప్తున్నాడు ఇది అంత ఇంపార్టెంట్. యు సీ దట్ నౌ దెర్ ఈస్ నో కవరింగ్ టు ఎనీ ఆర్గన్. ద బేసిక్ అంటే ఇన్బిల్ట్ కవరింగ్. అలాగే నేను వెలుగై ఉన్నాను, ఈ స్వార్థికుడును, బూదిగంధముల వరకు నేను స్వార్థికుడును అనేటువంటి వెలుగు విశ్వాసి పోగొట్టుకోవడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కవర్ దిస్. నువ్వు చేసే ప్రతి పనికి గుర్తు రావాలి, నేను లోకానికి వెలిగించే విశ్వాసిని కదా, నాలో ఈ గొప్ప వెలుగు ఉంది కదా, వాళ్ళని గొప్ప చీకటిలోంచి వెలుగులోకి తీసుకురావాలా, వాళ్ళని రక్షించాలా, వాళ్ళకి పైన స్వాస్థ్యం ఇవ్వాలా. ఇవన్నీ ఒక విశ్వాసిలో ఉంది భారము. మళ్ళీ దానికి స్టైల్ కూడా దేవుడు దానికి మళ్ళీ ఈ కూడా ఇచ్చాడు. రెప్పలు ఎందుకు డస్ట్ వెళ్ళకుండా రెప్పలు కదా. యు సీ ఇట్ హ్యాస్ స్పెషల్ కవరింగ్ అవుట్ సైడ్. సంబడి ఈజ్ నోయింగ్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్. ఈరోజు మీరెంత
ఉపయోగమైన వారో, ఎంత ఉత్తమమైన వారో, ఎంత దేవునికి ఎంత విలువైన వారో ఈ రోజు మీరు తెలుసుకుందురుగాక. యూ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ యు ఆర్. నీ బౌండరీస్ ఎక్కడి వరకు? ఎవరికైతే ఈ రోజు దీన్ని తెలుసుకున్నారో మీ వ్యాపార సరిహద్దులు, ఉద్యోగ సరిహద్దులు, తగినటువంటి భర్తలు భార్యలు మీకు వచ్చిన గాక, మీ బలహీనతలు బలముగా మారును గాక, మీ రిపోర్ట్లు నాలుగు వచ్చిన గాక, మీ కాళ్ళు లేడి కాళ్ళ వలె అవును గాక. లెట్ గాడ్ గివ్ దిస్ పర్పస్. రెస్టోరేషన్. వాట్ ఈస్ రెస్టోరేషన్? రెస్టోరేషన్ అంటే ఒకటి కోల్పోయింది, ఇంకొకటి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములోనికి ప్రవేశించుట. దట్స్ ద పర్పస్. యు ఆర్ ఎ పవర్ఫుల్ లైట్. యు ఆర్ ద ఐ. అందుకే అంటాడు, నేను గుర్తుందా, ఎవరినైనా పట్టుకోవచ్చు, నా విశ్వాసాలను పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? నా కండు పాపను. యెరూషలేమును పట్టుకుంటే దేన్ని పట్టుకున్నట్టంట? కను పాపను. దేవుడు అంటున్నాడు, నువ్వు నా కన్ను. అంటే ఈ లోకానికి వెలుగవ్వాలంటే ఎవరు? విశ్వాసి అయిన నువ్వే. టాక్ టు నెబర్ అండ్ సే యు ఆర్ టూ పవర్ఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఏదన్నా ఇన్ఫీరియారిటీ ఉంటే వీకే చదువు లేకపోతే, యు ఆర్ భూదిగంతం వరకు అసలైన వెలుగు మీరే. యు ఆర్ ద రియల్ లైట్. మీకు తెలుసా చాలా శ్రమలు ఎందుకు వస్తాయో? కన్ను దాని పని చేయకపోవడం వల్ల. యూ షుడ్ గివ్ లైట్ టు అదర్స్. ఈ రోజు నుంచి మీరు అందరూ బహుగా ఫలించుదురుగాక. సంబడి ఈస్ కమింగ్ బ్యాక్ టు దర్ ఫుల్ పర్పస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కొంతమంది 30 దంతులు ఫలిస్తారు, కొంతమంది 60 దంతులు, కొంతమంది 100 అంతలు ఫలించునుగాక. అందరూ ఒకేలా ఉండరు. డిఫరెంట్ ఎబిలిటీస్. కొంతమంది 100 మందిని రక్షిస్తారు, కొంతమంది 1000 మంది, కొంతమంది 1,00,000 మందిని. ఇట్స్ అప్ టు యూ. ఎంతవరకు సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది నీ చేతిలో ఉంది. కానీ నీకు ఇచ్చే పిలుపు ఏంటి? ఎక్కడి వరకు నువ్వు సాక్షివి? ఎవరు సాక్షి రక్షణార్థమై? నువ్వు. పక్కన చెప్పండి, పౌలు, బర్నబాసు, నేను అనండి. ద వర్డ్ ఈజ్ ఫర్ యూ. పక్కన చెప్పండి, వాక్యము మనకే అనండి. ఏమంటున్నాడు? నా మీద మోపబడి ఉన్నది భారము. ఎప్పుడైతే నువ్వు ఈ భారాన్ని వేసుకుంటావో అన్ని రంగాల్లో నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. కమ్ ఆన్ రీడ్. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినడలా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతము దొరకను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఓకే, నాకు ఇష్టం అయిపోయినా నేను చేయట్లేదు, కానీ నా బాధ్యత నేను చేయాలి. నా కన్ను. చాలా మందికి ఇష్టం లేదు. బట్ నువ్వెవరు? జగత్ పునాది వేకు మునిపే నువ్వు ఇలా అవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడంట. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫ్యూచర్లో దేవుని సేవ చేయాలంటే కొన్ని కీస్ ఇస్తున్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్ని కీస్ ఇక్కడ ఇస్తున్నాడు. ఒకటి, నేను అందరి విషయమై ఏమై ఉన్నాడంట? స్వతంత్రుడనై ఉన్నాను. ఎందుకు? ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేను ఎలా చేసుకున్నాడంట? దాసునిగా చేసుకున్నాడంట. దానికి నేను దాసునిగా చేసుకున్నాను క్రీస్తుని ప్రకటించడానికంట. అందుకే దేవుడు అందరికంటే ఎక్కువ ఫలాన్ని పౌలుకి ఇచ్చాడు. నేను గ్రేట్ అనుకోవట్లే, నేను లో. ఎందుకు? టు ప్రీచ్ క్రైస్ట్. తగ్గించుకున్నాడు. బుదిగంతంలో వరకు వెలుగు చేశాడంట. ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడా లేదా? ఈ స్టిల్ లైక్. పక్కన చెప్పండి, ఇప్పటికీ పౌలు వెలుగై ఉన్నాడని చెప్పండి. ఒక స్త్రీ దేవునికి ఇస్తుంది. 2 కాసులు ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఉన్నది ఇచ్చేస్తే గాడ్ రివార్డెడ్ దట్ ఉమెన్. ఈ వ్యక్తి తగ్గించుకుంటున్నాడంట సువార్త విషయమై. ఎక్కువ మందిని సంపాదించడానికి ఏం అడ్డు పెట్టుకోక, ఏది ఉందో, ఏది నీకు అత్యదో అనుకుంటున్నావో దానికి నువ్వు దాసునిగా చేసుకున్నావా, బహుగా ఫలిస్తావు. అందరికీ నన్ను నేను ఎలా చేసుకుంటున్నాడంట? దాసునిగా చేసుకుంటున్నాడు. చూద్దాం ఇంకా. లెట్ us see some techniques. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. యూదునికి ఏమంటున్నాడంట? నేను యూదుని అంటున్నాడంట. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. వాళ్ళందరూ ఆచారాలు పాటిస్తున్నారు అనుకో, ఈయన పాటిస్తున్నాడంట ఆచారాలు. ఎందుకు? క్రీస్తు కొరకు రక్షించాలని వారిని. యూదులకు యూదుల వలె ఉంటిని, ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించినందుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉండానండి ఒక్కొక్కసారి. అలాగే ఉండాలి. చూద్దాం. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. నువ్వు వీక్. చూడు, ఎందుకు? ఎలాగైనా క్రీస్తును వారికి ప్రకటించాలా. బలహీనుడికి ఏమయ్యాడంట? బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడైపోయాడంట. అంటే హిస్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ప్రీచింగ్ ద గాస్పెల్. ఆ కన్నును తేటగా ఎలా వెలిగించాలో ఎరిగినటువంటి నైపుణ్యుడు పౌలు. ఏది శాశ్వతమైంది ఎరిగినటువంటి పౌలు. సంబడి ఈజ్ బీయింగ్ రెస్టోర్డ్ టు దర్ పర్పస్ టుడే. ఈరోజు దేవుడు మీ పట్ల కలిగిన ప్రణాళికను మీరు నెరవేర్చుదురుగాక. ఆ వ్యక్తికి ఏమీ లేక లేదు. హీ గాట్ అబండెన్స్. గాడ్ బ్లెస్డ్ హిమ్ అమేజింగ్లీ.
ఎప్పుడైతే ఈ రకంగా నీ కన్ను ఏంటో తెలుసు, ఎంతమందికి అర్థమైంది నా కన్ను ఏంటో అని? నీ శరీర కన్ను ఎలాగో అలాగే నీ గురి, నీ పుట్టింది ఇదే నీ కన్ను. ఈ కన్ను డైవర్ట్ అవ్వకూడదు. నేను వెలుగునై ఉన్నాను, ఇతరులకు వెలుగు ఇవ్వాలనేటువంటి కన్ను. ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఆ వెలుగుకు దూరంగా ఉన్నారో, ఆ వెలుగును మర్చిపోయారో, ఆ వెలుగు విషయమై పనిచేయడం మానేశారో, ఆ వెలుగు విషయమై తగ్గించుకోవడం మానేశారో, ఆ వెలుగు విషయమై అన్ని విధములు వాడైపోయాడంట పౌలు. ఎలాగైనా క్రీస్తుని ప్రకటించాలా, దాని విషయమై అన్ని విధాలు వాడైపోయాడంట. నువ్వేమను క్రీస్తుని ప్రకటించాలా. ఇప్పుడు శిష్యులందరిలో కల్లే ఇప్పుడు ఆ కాలంలో అందరికంటే ఎక్కువ బహుమానం పరలోకంలో ఎవరికి వచ్చి ఉంటుంది? వెలుగు. ఎంతమంది ఈ రోజు నుంచి వెలుగును ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారు? బేస్డ్ ఆన్ ద లైట్, నో కాంప్రమైజ్, రిపెంట్, బీ వాలియంట్, నెవర్ కాంప్రమైజ్. Everybody is being restored to their wholeness today. Total restoration in Jesus mighty name. అపోస్తలుల కార్యములు 20:23 నుంచి 27. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి నా ప్రాణాన్ని లెక్క చేయనంట. చూడండి, నా ప్రాణము నాకెంత మాత్రమును ఎవరైతే ఈ కన్ను విషయమై నువ్వు ప్రాణం పోగొట్టుకోవాలనుకుంటున్నావా, నా ప్రాణం లెక్క చేయనని, ఆ ప్రాణం నీకు సమృద్ధిగా దొరుకును గాక. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. పక్కన వచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వు, కానీ కంటి దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దనండి. నువ్వే కన్ను, బుదిగంతుల వరకు సాక్షి అంటున్నాడు. అందరూ చెప్పండి, పౌలు, బర్నబాసు, నువ్వు అన్నాడు పక్కన వాళ్ళు. నీకే ఈ వాగ్దానం. దిస్ ఇస్ ఫర్ యూ. యు ఆర్ ఎ మిషనరీ ఆఫ్ లైట్. అందరూ చెప్పండి, నేను ఒక మిషనరీ. డోంట్ కాంప్రమైజ్ ఫర్ ద లైట్ ఆఫ్ యువర్ లైఫ్. జస్ట్ రిపెంట్ అండ్ అలైన్ యువర్ సెల్ఫ్. రెస్టరేషన్, తిరిగి మన పరిపూర్ణ పద్ధతిలోకి వెళ్ళిపోదాం. రెస్టరేషన్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫుల్ పర్పస్. ప్రార్థిద్దాం. లాయా, ఈ వెలుగు విషయమై నేను కాంప్రమైజ్ అయిపోయాను, అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, చెయ్యి దాటిపోయే పనులు చేశానయ్యా. కానీ ఈరోజు ఇదిగో, ఏ లేవీయుడైతే రోషము కలిగి మళ్ళా రోషాన్ని తెచ్చుకున్నాడో అతనికి యాజకత్వాన్ని ఇచ్చేసావు, నీ మందసాన్ని అతని చేతికి అప్పగించేసావు నాయన. రిపెంట్ అయ్యా, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, వేరే వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. పౌల్లాగా చూడు, అన్నిటికీ దాసుడైపోయాడంట. ఈ కన్నుని తేటగా పెట్టుకోవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదంట. అయ్యా, ఈరోజు అనేకులు నిర్ణయం తీసుకొని చుండగా ఇదిగో మొదట పోయి రాజ్యం వెతుకుతున్నారు కాబట్టి, దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అన్ని రంగాల్లో వారి సరిహద్దులను విశాలపరచమని నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.